పార్లమెంట్ సమావేశాల ప్రారంభానికి ముందు మోదీ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆపరేషన్ సింధూర్ గురించి ప్రస్తావించారు. ఆపరేషన్ సింధూర్ భారత సైనిక సామర్థ్యాలకు ప్రతీక అని కొనియాడారు. కేవలం 22 నిమిషాల్లో పాకిస్తాన్ ఉగ్రవాదులు మట్టుబెట్టామని చెప్పారు. ఆపరేషన్ సింధూర్తో మన సామర్థ్యాలు ప్రపంచం చూస్తుందని చెప్పారు మోదీ. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ లైవ్లో జాయిన్ వస్తున్నారు. కళ, ఈ రోజు నుంచి పార్లమెంట్ సమావేశాలు స్టార్ట్ కాబోతున్నాయి. దీనికంటే ముందే మోదీ ప్రెస్ మీట్ ద్వారా ఆపరేషన్ సింధూర్ గురించి వివరించారు. అయితే ఇప్పటికే ఈ సమావేశాల్లో ముఖ్యంగా ఉగ్రవాదుల దాడికి సంబంధించి అట్ ద సేమ్ టైం ఆపరేషన్ సింధూర్ గురించి చాలా డౌట్స్ ఉన్నాయి. వాటన్నిటి క్లారిఫై చేసే విధంగా చర్చకు పట్టుబడతామని ప్రతిపక్షాలు అంటున్నాయి. వారికి సమాధానం దొరికినట్టేనా? ఇంకా ఏం చెప్పారు మోదీ? ఇక వర్షాకాల సమావేశాలు ఏ విధంగా ఉండే అవకాశం కనిపిస్తోంది? ఎంత ముఖ్యమైనదంటూ కూడా చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. మరొకటి ఏదైతే శుభాన్ శుక్లా దాదాపు ఐఎస్ఎస్కి సంబంధించినటువంటి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రములో శుభాన్ శుక్లా సాధించినటువంటి విజయము, భారత జాతీయ జెండాని ఎగరవేయడంని కూడా ఇక్కడ చాలా కీలకంగా ప్రస్తావించడం జరిగింది. మనం గర్వించదగ్గ అంశము ఇది అంటూ కూడా ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. అయితే ఇక్కడ మనకు ఏదైతే ప్రత్యేకంగా జరిగేటటువంటి సమావేశానికి సంబంధించినటువంటిది అటు ప్రమోద్ తివారీ చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. అయితే దాదాపు మార్నింగ్ నుంచి కూడా దీనికి సంబంధించినటువంటి కాంగ్రెస్ ఎంపీలకు సంబంధించినటువంటి కొంతమంది ఏదైతే వ్యాఖ్యలు చేస్తున్నారు, తర్వాత పార్లమెంటు సమావేశాలను ఎందుకు ఏర్పాటు చేశారు, అయితే రేపు మనకు 23 నుంచి 26 వరకు యూకే అండ్ మాల్దీవ్స్లో కూడా ప్రధాని నరేంద్ర మోడీ పర్యటిస్తున్నారు. పార్లమెంటు సమావేశాలప్పుడు కూడా ప్రధాని ఈ విధంగా పర్యటించడం ఎందుకు పార్లమెంట్ సమావేశాలను పెట్టారంటూ కూడా కాంగ్రెస్ ఎంపీ సీనియర్ నేత ఇక్కడ ప్రమోద్ తివారీ కూడా ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. మొత్తం మీద అంటే పార్లమెంటు సమావేశం మాత్రము వేడి చర్చలు జరగనున్నాయి. చాలా కీలకమైనటువంటి బిల్లులు, దాదాపు ఇప్పటి వరకు కూడా 8 కీలకమైనటువంటి బిల్లులతో పాటు మరికొన్ని ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులను కూడా ఇక్కడ పార్లమెంట్లో కూడా ప్రవేశపెట్టబోతున్నారు. దాదాపు మనకు 17 నుంచి 18 పార్లమెంట్ బిల్లులను కూడా ఇక్కడ ప్రవేశపెట్టబోతున్నారు. అయితే దీనికి సంబంధించినటువంటి బిల్లులు ఒకవైపు ఉంటే, మరొక వైపు ప్రశ్నల పరంపర కూడా ఏదైతే కాంగ్రెస్ ఇప్పటికే కూడా ఆపరేషన్ సింధూర్ ఏదైతే ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలు అనుకోవచ్చు, అంటే నేనే యుద్ధాన్ని ఆపాను అంటూ కూడా చెప్తున్నటువంటి దానికి సమాధానం చెప్పాలి అంటూ కూడా కాంగ్రెస్ ప్రత్యేకంగా ఇక్కడ ప్రస్తావించడము, తర్వాత బీహార్ ఓటర్ లిస్టులకు సంబంధించినటువంటిది ఏదైతే మనకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్కి సంబంధించినటువంటి ఎన్నికల ఓటర్ల జాబితాకు సంబంధించిన దీనిపై కూడా ప్రత్యేకంగా చర్చ ఉంటుందంటూ కూడా కొన్ని లిస్ట్ అవుట్ చేసినటువంటిది కాంగ్రెస్కి సంబంధించినటువంటి ప్రత్యేక అంశాలు. వీటన్నిటిపై కూడా ఖచ్చితంగా నిన్న ఏదైతే మనకి ఆల్ పార్టీ కమిటీకి సంబంధించినటువంటి ఏదైతే సమావేశంలో కూడా దీనిని ప్రత్యేకంగా ప్రధాని నరేంద్ర మోడీ వీటికి సమాధానం చెప్పాలి అంటూ కూడా ఇక్కడ ప్రస్తావించినటువంటి సందర్భము. మొత్తం మీద మాత్రం కొద్దిసేపటి క్రితం పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశంలో మాత్రము దాదాపు మనకు అంటే ఈ రోజు నుంచి వచ్చే నెల 21 వరకు కూడా సమావేశాలు జరుగుతున్నాయి. ఇందులో మనకు దాదాపు 18 రోజులు వర్కింగ్ డేస్ అని చెప్పవచ్చు. మిగతా అంతా కూడా మనకు ఏదైతే 15 ఆగస్టు తర్వాత ఇదంతా కూడా రక్షాబంధన్ కొన్ని హాలిడేస్ కూడా ఉన్నది. మొత్తం మీద మాత్రం 18 రోజులు. అయితే 18 రోజులు మాత్రమే వర్కింగ్ డేస్. ఇందులో కొన్ని రోజులు ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పర్యటన కూడా ఉంటుంది, కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. ఈ కొన్ని రోజుల్లో ఏ విధమైనటువంటి చర్చలు చేస్తారంటూ కూడా అటు కాంగ్రెస్ కానీ తర్వాత ఇండియా బ్లాక్ మొత్తం అంతా కూడా విమర్శిస్తున్నటువంటి పరిస్థితి మరొక వైపు. అయితే దీనిపై మన 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి అంశాలను కూడా అటు టీడీపీ ఎంపీలు కానీ తర్వాత వైఎస్ఆర్సీపీ ఎంపీలు కానీ ఇటు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎంపీలు కానీ మొత్తం కూడా ప్రస్తావించేటటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా మాత్రము ఈసారి వర్షాకాల సమావేశాలు వేడి చర్చలు మాత్రం జరగబోతున్నాయి. ఖచ్చితంగా ఏదైతే అంటే రాష్ట్రానికి సంబంధించిన
సంబంధించినటువంటి అంశాలను మాత్రం ప్రస్తావిస్తాము అంటూ ఖచ్చితంగా నిన్న ఏదైతే అఖిల పార్టీ సమావేశానికి అటెండ్ అయినటువంటి తెలుగు రాష్ట్ర ఎంపీలు కూడా అటు ప్రకటించడం కూడా జరిగింది. మొత్తం మీద మాత్రము ఇప్పుడు కొద్దిసేపటి క్రితం ప్రారంభమైనటువంటి పార్లమెంటు సమావేశాలలో మొత్తం అందరూ కూడా లోపలికి వెళ్ళినటువంటి దృశ్యాలను కూడా మనం చూసాము. లోపల జరగబోయేటటువంటి చర్చలను బట్టి మనకు అప్డేట్స్ రానున్నాయి. సతీష్. రైట్, థ్యాంక్ యూ కళ.